ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద ఉధృతి అన్నదాతల్లో అలజడి రేకెత్తిస్తోంది. పంట నీట మునగడంతో ఆందోళనకు దారితీస్తోంది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి చించుఘాట్ మధ్యలో వంతెన నీట మునగడంతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. వంతెన శాశ్వత నిర్మాణ పనులు చేపడితే సమస్య పరిష్కారం అవుతుంది అంటున్న అక్కడి రైతులను అడిగి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వరదలతో అతలాకుతలమవుతుంది. వాగులు వంకలు పొంగి పొల్లలతో వేలాది ఎకరాల పంట నీట మునిగిపోయింది. చేతికొచ్చే పంట కళ్ళ ముందు నీట మునుగుతుంటే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మనం ఇప్పుడు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చించుఘాట్ నుంచి అంకోలి వరకు వచ్చే ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ వాగు పొంగి పొల్లలతో దాదాపు 1000కి పైగా ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇక్కడ బాధిత రైతులు కూడా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళలో నిర్వేదం ఆవరించి ఉంది. మీ పంట ఎట్లా ఉన్నది, మీ సమస్య ఏంటి, ఈ వాన పంటకు అనుకూలం ఉన్నదే, పంటను ముంచిందా? తీవ్రమైన వరదలు రావడం వల్ల ఈ క్లౌడ్ బారస్ట్ ఇవన్నీ ఏర్పడి ఈ పంటలు మొత్తం కూడా మునిగిపోయినాయి. ఇప్పుడు ఈ గుండంలోద్ది ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి మెట్టవాగు ఈ పరిసర ప్రాంతాలలో దాదాపు 1000 ఎకరాల వరకు నష్టపోయినాం రైతులం. మరి పరామర్శ కూడా వచ్చినట్టే ఉన్నారు, కానీ దానివల్ల ఏం ఉపయోగం అన్నట్టుగా అనిపిస్తలేదు. ఇంకోటి ఏంటంటే పరామర్శలని కాకుండా రైతులకు కొంచెం తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఆలోచించండి, అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకోటి ఏమంటే సర్వేల పేరు మీద జాప్యం చేయకుండా ఆల్రెడీ రైతు అనేవాడు ఇలా తీవ్రమైనటువంటి వెదలోపల ఉన్నాడు. ఎందుకంటే చేతికొచ్చిన పంట అనేది పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. రైతులకు మనోధైర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత అధికారులపైన అలాగే నాయకత్వం పైన ఉన్నది. కాబట్టి రైతులకు భరోసా కల్పించండి. త్వరితగతిన ఏదైనా కానీ సహాయ చర్యలు అలాగే నష్టపరిహార విషయం లోపల కూడా యుద్ధ ప్రాతిపదికన బడ్జెట్లో కేటాయింపు కానీ చేసి రైతుని ఆదుకుంటే రైతుకు కొంచెం మనోధైర్యం అనేది ఉంటుంది. లేకపోతే నష్టమైనటువంటి రైతులు చాలామంది కౌలు రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా చదువుకున్నటువంటి వ్యక్తిని అయినప్పటికీ కూడా కొద్దిగా మన ఇంటి భూమి ఉన్నది, తర్వాత కౌలు పట్టుకొని వ్యవసాయం చేస్తున్న తీవ్రమైనటువంటి నష్టం. మీరు 5 ఎకరాల పత్తి పూర్తిగా నాశనం అయిపోయింది, 3 ఎకరాల సోయాబీన్ పంట కూడా కొట్టుకుపోయింది. అంటే దీనివల్ల చాలా నష్టపోయి భవిష్యత్ తరాలకు ఏంటంటే వ్యవసాయం అనేది దండుగానేటువంటి చేయకూడనటువంటి నిర్ణయం రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది చంద్రశేఖర్ అని యువ రైతు ఆవేదన. అంటే 30-40 వేల రూపాయలు ఎకరకు ఖర్చు అయింది, అవి అంతా వరదకి వెళ్ళిపోయింది. ఇవల్ల అధికారులు కానీ లేదా నాయకులు కానీ కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు చెప్పి నివేదికలు తయారు చేయడం కాదు, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని కళ్ళారా చూసి బాధితులకు కొంత యుద్ధ ప్రాతిపదికన భరోసా ఇవ్వాలనే ఆవేదనతో కూడిన ఆర్ద్రత వినిపిస్తుంది. ఏం సమస్య, ప్రధానంగా నష్టం దేనికి జరిగింది? ఇక్కడ మెట్టా ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో మరి దానివల్ల 2 రోజుల్లో కురిసిన వర్షంకు మొన్న ఒక రిజెంట్గా ఈ వారంలో కురిసిన వర్షంకి బ్రిడ్జ్ అంతా కొట్టుకుపోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఇక్కడ నుంచి అంకోల్ నుంచి సుంచియాడ దాకా పోవాలంటే దగ్గర 25 నుంచి 30 విలేజ్లు ఉంటాయి. ఆ విలేజ్కి అచ్చుడు పోడుకు బాగా ఇబ్బంది అవుతుంది. మరి ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఇది నామమాత్రం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అక్కడ వేసి దీనికి సైడ్ వాల్ కడితేనే బాగుంటుంది. మరి అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే నష్టపోయిందో వచ్చిన చూసుకుంటూ పోతున్నారు. చూసుడు పోడు కాదు, ఈ నష్టపరిహారం తొందరనే దీనికి జీవో విడుదల చేయాలని మా రైతు పక్షాలు మేము కోరుతా ఉన్నాం. ఇది ఒక అశోక్ అనే ఆవేదన. ఇప్పుడు ఈ గ్రామాల మధ్య ఇక్కడ చించుఘాట్ దగ్గర ఒక వంతెన ఉంది, లో లెవెల్. ఇది దాదాపు కోట్లకు సంబంధించిన వ్యయం చేసే వంతెన. ప్రతిసారి వరద రావడము, వరద కొట్టుకపోవడం, తర్వాత అధికారులు ప్రజాప్రతినిధులు దీనికి సంబంధించిన ప్రత్యేక నిధులు కేటాయించడం. అంటే ఇది శాశ్వత పరిష్కారం కాకుండా కేవలం తాత్కాలికంగా చేయడం వల్ల కాంట్రాక్టర్కు లబ్ధి చేకూరుతుంది, కానీ ఇక్కడ ప్రాంత వాసులకు లబ్ధి చేకూరడం లేదు, పైగా సమస్య తీరడం లేదనే ఆవేదన వినిపిస్తుంది. ఒక రైతు ఇప్పుడు సమస్య తీరాలంటే ఏం చేయాలంటాము? సార్, మాకు పైన ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టును పూర్తిగా చేస్తే ఇంత నష్టం జరగదని నేను గవర్నమెంట్ని విన్నవిస్తున్నా. మెట్టవా ప్రాజెక్ట్ అని దాన్ని కట్ట చేస్తే మాకు ఇంత నష్టం జరగదని శాశ్వతంగా మేము ఉండిపోతామని ప్రభుత్వాన్ని వినవిస్తున్నా. గుండంలోద్ది ప్రాజెక్టుని శాశ్వత పరిష్కారం చేయాలని ఇంతకుముందు మీరు నాయకులకు కానీ అధికారులకు కానీ చెప్పారా ఎప్పుడన్నా? ఇంతకుముందు సర్వేలు అయినాయి, అంత అయింది, ఆడికి ఆగిపోయింది. ఎలక్షన్లు అప్పుడు వస్తున్నారు పోతున్నారు, మెట్టవా ప్రాజెక్టు చేస్తామని అంటున్నారు, ఆడికి ఆగిపోతుంది. దేవిదాస్ అనే మరొక సగటు రైతు ఆవేదన. అంటే ఇక్కడ మెట్టబాగు ప్రాజెక్టు అంటే ఇప్పుడు మనం నిలబడి ఉన్న ఈ ప్రాంతం పైన ఒక ప్రాజెక్టు, అంటే మెట్టబాగు ప్రాజెక్టు 2 గుట్టల మధ్య ఉంటుంది. ఆ 2 గుట్టల మధ్య ఉన్న అనుసంధానం చేస్తూ ఒక ప్రాజెక్టుని నిర్మిస్తే కనుక నీటికి అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది, పంటలకు నీరు సగటున ఇచ్చినట్టు అవుతుంది. పైగా ఈ వరదలు వచ్చినప్పుడు ఏ సమస్య రాకుండా
కాపాడినట్లు అవుతుంది. అది అలాంటి సమస్య ప్రతి ఎన్నికల సందర్భంలో అన్ని పార్టీల నాయకులకు వివరించడము, అధికారుల దృష్టికి తీసుకురావడము పరిపాటిగా మారింది. ఆ సమయంలో ఎన్నికల సమయంలో మేము చేస్తామని హామీ ఇవ్వడము, మళ్ళీ వెళ్ళిపోవడము, కానీ దాని తర్వాత పట్టించుకోవడం లేదనే ఆవేదన ఈ రైతు నుంచి వ్యక్తమవుతుంది. ఈ ఒక్క రైతుదే కాదు, ఇక్కడి ప్రాంత ప్రజల రైతుల సమస్య అంతా ఇదే. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఈ అంకోలి రైతుల మాదిరిగానే మిగతా రైతులు కూడా ఆందోళన వినిపిస్తుంది. ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలనే వేడుకోలు వినిపిస్తుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.